కూటమి ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం మీద వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకి ఇవి తొలి అడుగులు కాదని చివరి అడుగులని వ్యాఖ్యానించారు. తొలి అడుగు పేరుతో ఇంటింటికి వస్తున్న కూటమి నాయకులను ప్రజలు ప్రశ్నించాలని పేర్కొన్నారు. అధికారాన్ని పెత్తనాన్ని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, చైతన్యవంతులు గాని ప్రజలారా, మీ ఓటు ద్వారా అయితే వీళ్ళు అధికారంలోకి వచ్చి వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని అధికారాన్ని పెత్తనాన్ని చెలాయిస్తున్నారో, మీ ఓటు ద్వారా దానికి కృతజ్ఞతాబద్ధులైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే క్రమములో ఇచ్చిన హామీలు నెరవేర్చేదానికోసం మీ ఇళ్ళకాడికి వస్తున్నారు. ప్రశ్నించండి. మీరు ప్రశ్నించకపోతే బానిసలైతారు. మీరు ప్రశ్నించే ప్రజాస్వామ్యంలో నిజమైనటువంటి పౌరులైతారు. మీరు ఆడబిడ్డని ఇది ఇస్తానని చెప్పినావు, సంవత్సరం మీద నా లెక్క ఇయ్యా అని అడుగు. నిరుద్యోగ భృతి నా పిల్లోనికి ఇస్తానని చెప్పినావు, ఇయ్యా అని అడుగు. 50 ఏళ్ళకి పెన్షన్ అని చెప్పినావు, పెన్షన్ ఇయ్యా అని అడుగు. నీకు ఏమైతే వాళ్ళు మాట ఇచ్చినారో ఆ ఇచ్చిన మాట మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు ప్రశ్నించకపోతే మిగిలిన 4 సంవత్సరాలు కూడా ఏ ఒక్క పథకం మీకు వాళ్ళు ఇయ్యరు. కారణం, ప్రజలు ఏమీ చేయలేరు, ఏమీ కాదు, మనం ఇచ్చినా ఏకపోయినా గొర్రెల మాదిరి నోరు మూసుకొని ఉంటారని చెప్పి మిమ్మల్ని ఆ దోవలోకి తీసుకొచ్చే పరిస్థితి చేస్తారు. తెలుగుదేశం పార్టీ తొలి అడుగు వేసినామని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తా ఉన్నా నేను, చివరిగా చంద్రబాబు నాయుడు గారికి ఇది తొలి అడుగు కాదు. ఆయన రాజకీయ జీవితానికి ఇది చివరి అడుగు. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితానికి ఇది తొలి అడుగు కాదు, చివరి అడుగు. ఇదే చివరి అడుగు. 1978లో రాజశేఖర రెడ్డితో ప్రస్థానం ప్రారంభించినటువంటి చంద్రబాబు నాయుడు 2028 జగన్మోహన్ రెడ్డితో కథ సమాప్తం.